మేడం అలా స్టార్ట్ అయింది రానా తొందరగా స్టార్ట్ అయింది మీడియా చేయడానికి మీకు ఏమన్నా అవసరమైతే అధికారులకు చెప్పండి. ప్రతి దగ్గర మీకు జీతాలన్నీ కరెక్ట్ వస్తున్నాయా కాబట్టి మీ పని మీరు శుభ్రంగా చేయాలి. నాయకులకు అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు నిలబడుకోవడం కాదు. ఎక్కడైతే మీకు అవసరం ఉందో ప్రజలకి ఎక్కడైతే చేయాల్సిన అవసరం ఉందో ఆఫీసులో రిపోర్ట్ చేసి వాళ్ళ చేత చేయించుకోండి. చాలా కంప్లైంట్స్ వచ్చి చాలా దగ్గరగా చేయలేదు అని కంప్లైంట్ చేసేది కాబట్టి వార్డ్ మెంబర్లు కానీ ఏ వార్డ్ ఆ వార్డు డిమాండ్ చేస్తాం వచ్చేది మళ్ళీ సాయన్నా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి అందరికీ, పత్రికా ప్రతినిధులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనము స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కోవూరు మెయిన్ రోడ్ని క్లీన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను కార్మికుల్ని కానీ నాయకుల్ని కానీ ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, ఈరోజు ఒక్కరోజే స్వచ్ఛత ఈ సేవలో పాల్గొనడం కాదు, ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్మికుల చేత అధికారులు కానీ నాయకులు కానీ కోవూరుని క్లీన్ చేయించాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మనం శుభ్రంగా ఉంటాం. మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో ఊరిని కూడా అలాగే ప్రతి ఒక్కరూ నా ఇల్లు అని అనుకుంటే ఊరు కూడా శుభ్రపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకరు చెప్పక్కర్లేదు, ఒకరు చెయ్యక్కర్లేదు, ఇక్కడ అందరూ భాగస్వాములు కావాలి. నాయకులు కానీ, కార్మికులు కానీ, అధికారులు కానీ అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడు ఒక నాయకుడు నడిచి వెళ్తూ ఉంటే చెత్తుంటే అది మన ఏరియానా వేరే ఏరియానా అని ఆలోచించకుండా ఎక్కడైనా సరే అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అధికారులు క్లీన్ చేయించేవాళ్ళు. ఇక్కడ ఎవరైతే కార్మికులు క్లీన్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పి వాళ్ళు చేయించగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీ అందరూ, మీ కోవూరు ఇది మీ ఊరు, మీ కోవూరు నియోజకవర్గం,
దీనిని ఒకరొచ్చి బాగు చేయబడలేదు, మీ చేతుల్లో ఉంది బాగు చేసుకోవడం. కాబట్టి ఇది ప్రతి ఒక్క నాయకుడి బాధ్యత, అధికారి బాధ్యత, అదేవిధంగా కార్మికుల బాధ్యత. మనం ఆల్రెడీ క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రాం పెట్టాం. ఎక్కడ కాలువల్లో ఇబ్బంది పడుతున్నారు, సిల్క్ వేయించాలి అని. అసలు మన చుట్టుపక్కల మనం నడిచే దగ్గరే ఇంత చెత్త పెట్టుకొని కాలువల్లో క్లీన్ చేయించడం అనేది నాకు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడ చెప్పారు 15 రోజులకోసారి కూడా క్లీన్ చేయటం లేదు అని చెప్పి. ఇక్కడ స్థానిక నాయకులందరినీ నేను కోరుతున్నాను, ఏ ఊర్లో ఉన్న నాయకులు అధికారులకి ఇమీడియట్గా ఎక్కడైనా క్లీన్ చేయకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి కార్మికుల ద్వారా క్లీన్ చేయించుకోవాలని చెప్పి అధికారులు కూడా కోరుకుంటాను. ఇది అధికారులు ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకొని, రాబోయే రోజులు వర్షాకాలం కాబట్టి ఎంతోమంది చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ ఉంటారు. ఇక్కడ మీరు నీట్గా క్లీన్ చేయకపోతే రేపు వర్షం వచ్చినప్పుడు దోమలు బెడద ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ సర్పంచ్ గారికి చెప్పున్నాను, ప్రతిరోజు లేదు కనీసం రోజు మార్చి రోజు వాకింగ్ చేయాలి, చాలా దోమలు ఉన్నాయని చెప్పి. మీరు కూడా అమ్మ దాన్ని చూసి ముందు మొత్తం దాని పర్యవేక్షణ చేయించి మీరు సొంతంగా చూసి దోమల బెడద లేకుండా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి అధికారులని, నాయకుల్ని అందరినీ కోరుకుంటాను. ఈ క్లీన్ చేసే రోజు మార్చి రోజు కానీ క్లీన్ చేసే ఈ కార్మికులు వాళ్ళు పడుతున్న కష్టానికి మీరందరూ కూడా వాళ్ళకి తోడు ఉండాలని చెప్పి కార్మికులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను తిరుమలలో 5 సంవత్సరాలు బోర్డు మెంబర్గా ఉన్నది వాస్తవం. అందులో 2 సంవత్సరాలు మాత్రమే మెయిన్ బోర్డులో ఉన్నాను. ఆ మెయిన్ బోర్డులో ఉన్నప్పుడు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను. పర్చేస్ కమిటీకి ఉన్న అధికారాలు చాలా లిమిటెడ్. ఏంటంటే మనము అక్కడ టెండర్ చూడడం, ఎంతమంది టెండర్లు వేశారని చూడడం, తర్వాత ఎంత ప్రొక్యూర్మెంట్ కావాలా అని చూడడం, అది మాత్రమే 4-5 కలిసి చర్చించి దాన్ని మెయిన్ బోర్డు ముందర పెడతాం. దాని తర్వాత అక్కడ రకరకాల ఆఫీసర్స్ ఉంటారు, టెక్నికల్ ఆఫీసర్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్. తర్వాత దాన్ని మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళి సైంటిఫిక్గా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి తర్వాత అది వస్తుంది. కాబట్టి అది కాకుండా నేను ఉన్న 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మెయిన్ బోర్డులో ఉన్నాను. మిగతా 3 సంవత్సరాలు నేను నార్త్ ఇండియా టెంపుల్స్ చైర్మన్గా ఉన్నాను. ఆ టెంపుల్స్ బాగోగులు చూశాను. కానీ అలా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ టెంపుల్ ఈ కమిటీలో, పర్చేస్ కమిటీలో మాకు ఉండదు. కాబట్టి నేను 19 నుంచి 21 వరకు ఉన్నాను. ఇది నిజంగా చాలా బాధాకరం ఇలా జరగడం. మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ రిపోర్ట్తో ముందుకొచ్చారు. ఇప్పుడు మన గవర్నమెంట్ సిట్ కూడా వేసింది. ఏం జరగద్దో ప్రజల ముందు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పెడతారని చెప్పి నేను